In the sense, one of the persons ఈ దీంట్లో ఈ కేసు కనెక్ట్ అయినటువంటి ప్రశాంత్ సోనూ సింగ్ దాంట్లో ఇంజూర్డ్ అయినాడు. ఇంజూర్డ్ అయిన తర్వాత అతన్ని మేము తొందరగా హాస్పిటల్ తీసుకెళ్ళి అతన్ని ప్రాణాన్ని రక్షించడం జరిగింది. బెటర్ ట్రీట్మెంట్ కోసము బెటర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి టీమ్ ఆఫ్ డాక్టర్స్తో ఆయనకు సర్జరీ చేయించి అతనికి ప్రాణాన్ని లేకుండా చేయడం జరిగింది. As a police officer, saving the lives of the people is also a very important concern for us, and we have attended to that. So when after this incident, when we started investigating into the case, why these people have come here, why this incident occurred here, and మేము వెరిఫై చేస్తున్నప్పుడు బేసికల్లీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి ఇబ్రహీం, మోహసిన్, శ్రీనివాస్ యాదవ్ అండ్ హనీఫ్ అనే వ్యక్తులు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మన ఈ ప్రశాంత్ కుమార్ అలియా సోనూ సింగ్ను ఇచ్చిన ప్లేస్కు సోనూ సింగే ఇక్కడ కలుద్దాం, ఒక అవుట్స్కర్ట్స్లో ఒక చిన్న టీ స్టాల్ ఉంది, అక్కడ కలుద్దామని చెప్పడం జరిగింది. రెట్రో అనే హోటల్ ఉంది, అక్కడికి వద్దామని చెప్పాడు. సో దీన్ని రాకన్నా ముందు వీళ్ళు చాలా రోజుల నుంచి ఇంటరాక్షన్లో ఉన్నారు. 26th జూలై నాడు ఒక ఫోన్ కాల్ ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. ఎవరిపైన సోను అండ్ ఇబ్రహీం, ఇందులో ఎవరైతే మనం వెపన్స్ ఇచ్చేసామో ఆ నేరస్తుడికి సోనుకు 26th జూలై 8:56 సాయంత్రం ఒక ఫోన్ కాల్ ఉందంటే అప్పటి నుంచే వీళ్ళిద్దరు ఇంటరాక్షన్లో ఉన్నారు. అలానే August 28th 3:45 PM కూడా ఫోన్ కాల్స్ ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అంటే ఈరోజు ఇప్పుడు అక్టోబర్ నెలలో ఇన్సిడెంట్ జరిగింది, కానీ ఇంతకుముందు నుంచి కూడా వాళ్ళకి ఇంటరాక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇబ్రహీం అనే అతను బహదూర్పుర వాస్తవ్యులు, తర్వాత మోహసిన్ కాలాపత్తర్లో ఉంటారు, అలానే కురువ శ్రీనివాస్ యాదవ్ ఇతను షాబాద్లో ఉంటారు, తర్వాత ఇంకొక హనీఫ్ అనే ఒకతను రాజేంద్ర నగర్లో ఉంటాడు. ప్రశాంత్ ఇతను రాజేంద్ర నగర్ ఉన్నటువంటి అత్తాపూర్లో ఉంటారు, కానీ అతను లాస్ట్ 1 year కింద ఇక్కడికి షిఫ్ట్ అవ్వడం జరిగింది. సో ఈ డిఫరెంట్ ఏరియాస్ ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడము, ఇంటరాక్షన్ ఉండడము, ఒకరు క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న బిజినెస్ ఉండడము, వేరే వాళ్ళు వేరే యాక్టివిటీస్లో ఉన్నామని చెప్పి ఇట్లా ఇంటరాక్షన్లో ఉండడం జరిగింది. అయితే వీళ్ళ మధ్యలో ఎందుకు ఎనిమాసిటీ ఉంది అని స్టడీ చేసినప్పుడు ఒక 6 times డిఫరెంట్ ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం మూలంగా ఇబ్రహీం ఈ వ్యాపారంలో 12 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ 12 సంవత్సరాల వ్యాపారంలో అతనికి చాలా నష్టమైంది. అప్పుడు 1 crore rupees నష్టమైంది. ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అని అతని మధ్యలో డిస్ప్యూట్ అవుతుంది. కానీ అంతకు ముందు నుంచే ఇన్ఫర్మేషన్ ఇస్తున్న దానికన్నా ముందు ఇప్పుడు శంషాబాద్లో 2 కేసులు, గట్ కేసులో 1 కేసు, గజ్వేల్లో 1 కేసు, కల్వకుర్తిలో 1 కేసు, కల్వకుర్తిలో 18/10/25 ఉంది, ములుగులో 19/10/25 ఉంది. ఈ మంత్లో జరిగిన కేసులు 2 ఇవి. సో ఇట్లా ఈ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నాడు, దీనివల్ల అతనికి నష్టం అవుతుంది. బిజినెస్లో 12 సంవత్సరాల నుంచి ఉన్నాను, దానికి ప్రశాంత్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనేది ఉంది. కానీ వాళ్ళ మధ్యలో ఒక ఇంటరాక్షన్ ఉంది. దే ఆర్ ఇన్ ఇంటరాక్షన్, దే ఆర్ టాకింగ్ టు ఈచ్ అదర్. దాని తర్వాత వాళ్ళకు సమ్ కైండ్ ఆఫ్ పర్సనల్ గెయిన్స్ కోసం కూడా ఇంటరాక్షన్ ఉంది అనేది మనకు శ్రీనివాస్ యాదవ్ అనే ఒక మనకు అక్యూజ్ ఉన్నాడు ఇప్పుడు, అతను కూడా చెప్తున్నాడు. ఈ భాగంగానే మనం కలిసి మాట్లాడదామని ఫోన్ చేశారు వాళ్ళు. వాట్సాప్ కాల్ చేయడం జరిగింది, వీడియో కాల్ చేయడం జరిగింది. అయితే కలిసి మాట్లాడడం చేస్తాము, శంషాబాద్ రమ్మనంటే శంషాబాద్ కాదు, ఇతను టైం ఇచ్చాడు. ఇక్కడ రెట్రో క్రేవింగ్ అనే హోటల్ దగ్గరికి రండి అని చెప్పేసి ఈయన టైం ఇచ్చారు. ఎవరు? ప్రశాంత్, మన ఇప్పుడు ఇంజూర్డ్ ఉండే హాస్పిటల్ ట్రీట్మెంట్ ఉన్నాడు. ఆయన టైం ప్రకారం వాళ్ళు 4:15 అట్లా బయలుదేరి చేరుకోవడము. 5:15 to 6:15 గంట సేపు కూర్చొని మాట్లాడారు. గంట సేపు ఒక దగ్గర ఉండి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇన్సిడెంట్ జరగడము, వాళ్ళు పారిపోవడము, అతనికి కొంచెం దూరం నడుచుకుంటూ వచ్చి హోటల్ దగ్గర వచ్చి పడ్డ తర్వాత మనకు ఫోన్ కాల్ రావడం, మన అధికారి వెళ్ళి అతన్ని తొందరగా హాస్పిటల్ షిఫ్ట్ చేయడం, అతని ప్రాణాలు రక్షించడం జరిగింది. కూడా
ట్రాకింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఏవేవి వెహికల్స్ వస్తున్నాయి అవి అని తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము. ఈ ఫాస్ట్ ట్రాక్ దాన్ని ఉంచుకొని వాళ్ళకు హాకింగ్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళకు చెప్పడం, లైక్ 25th August నాడు 10-11 టైంలో మీకు దుత్తడ దగ్గర ఇది క్రాస్ అయిందని, అలానే కోమట్పల్లి దగ్గర 18-14 hours బుల్లెట్ అనే బాడీ నుంచి మనం రిట్రీవ్ చేయడం, హాస్పిటల్లో ఉన్నది అక్కడ డాక్టర్ తీసుకుని మళ్ళీ సీజర్ చేసిన తర్వాత మీకు ముందుకు తీసుకురావడం జరిగింది ఇక్కడ. అలాగే ఆ వెహికల్ కూడా మనం వాడు యూజ్ చేసిన వెహికల్ సీజ్ చేసాం. అంతేకాకుండా వాళ్ళ మూమెంట్ కూడా ఆ టైంకి వచ్చింది కూడా మనకు డిఫరెంట్ సీసీ ఫుటేజెస్ లో వాళ్ళు కలిసి వెళ్తున్నటువంటివి కూడా ఉన్నాయి. ఇందులో శ్రీనివాస్ అతను మాట్లాడతాను తీసుకొస్తాను నీతో మాట్లాడిస్తాను చెప్పి వీళ్ళను ఇబ్రహీంతోని హనీఫ్తోని మోహసిన్తో మాట్లాడాడు. శ్రీనివాస్ ద్వారా ప్రశాంత్ మాట్లాడినప్పుడు ప్రశాంత్ శంషాబాద్కు వస్తామంటే లేదు నేను ఇక్కడ ఉన్నాను ఇక్కడ రమ్మని చెప్పి శ్రీనివాస్ అండ్ ప్రశాంత్ చాలా సార్లు ఎక్కడైతే హోటల్ దగ్గర జరిగిందో హోటల్ స్మాల్ హోటల్ రోడ్ పక్కన ఉంటుంది, వెనక చాలా ఓపెన్ ఏరియా ఉంది. ఇన్ ద సెన్స్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఉంది అంతా. చాలా ఏదైనా డిస్కషన్ ఉంటే వీళ్ళు ఇక్కడే చేసుకోవచ్చు, హోటల్ దగ్గర కూర్చొని కూడా చేసుకోవచ్చు. బట్ వెంట ఇన్ సైడ్ ఓపెన్ ఏరియాలో కూర్చొని అక్కడ ఇంట్రాక్షన్ లో ఉండడం జరిగింది. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై బికాస్ ఇట్ సెన్సేషనల్ ఇష్యూ కాబట్టి మీరంతా కూడా ఎదురు చూస్తారు. మాకు కూడా ఒక ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ వచ్చింది కాబట్టి తొందరగా మీకు ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ మేము వెళ్తాం అని చెప్పి మీకు అన్నెసరీగా ఈ విషయంలో డిస్కషన్ లేకుండా డీమిస్టిఫై దట్ ఏం జరిగిందో ఏముందో అని మీరు అనుకుంటారు కాబట్టి జరిగిన విషయం ఇది అని చెప్పడానికి. యాక్చువల్లీ ఓవర్ నైట్ వీఆర్ ఆల్ ఆఫ్ అస్ అవేక్ ఆపరేషన్ లో డిఫరెంట్ ఏరియాస్ లో వెళ్ళడము ఎక్కడెక్కడ ఉన్నామని కనుక్కోవడం అన్ని చేయడం జరిగింది. ఇంతక్ టీమ్ ఇస్ దేర్ ఇన్ ద ఆపరేషన్ అండ్ 4:30 in the morning we got these people. దీనికోసం డిఫరెంట్ యూనిట్స్ ఉన్న ఆఫీసర్స్ మాకు సహాయం చేశారు ఈ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం దాంట్లో. సో టోటల్గా ఒక క్వికెస్ట్ వేలో మేము నేరస్తులు పట్టుకోవడం, ఎంటైర్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్ ని మీకు మీ ముందు పెట్టడానికి ఇది అవకాశం. ఇప్పుడు శ్రీనివాస్ అయితే ఇందులో ఇంట్రాక్షన్ ఉన్నాడు. సో ఇది అండర్గోయింగ్ ట్రీట్మెంట్ is undergoing treatment. We need to get further evidence. మీకున్న ఎవిడెన్స్ అంతా మీకు చెప్పాము. సర్టన్లీ he has come. ది యాక్టివిటీ ఉన్నాడు అతను, టీంలో ఒక మెంబర్ అతను. సరే అక్యూజ్డ్ ఇబ్రహీం వెనుక ఏదైనా పార్టీ సపోర్ట్ ఉందా సార్? ఆ పార్టీ సపోర్ట్ తోటి See, we will investigate as professional manner. If it whatever is there, we will handle it in same investigative perspective. Investigate చేస్తాం. తన ఏజ్ 24 ఉంది, అక్యూజ్డ్ మెయిన్ అక్యూజ్డ్. సో లాస్ట్ 12 years నుంచి వ్యవహారం చేస్తున్నారు అంటున్నారు. సో అంటే చైల్డ్ లేబర్ మన వాట్ కాల్ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ చాలా మంది ఉన్నారు కదా. ఓవర్ a period of time, ఒక రోజు కాదు, ఓవర్ a period of time. అవును, ఓవర్ a period of time, ఒక రోజు కాదండి, 12 సంవత్సరాలు ఓవర్ a period of time ట్రాన్సాక్షన్ ఉంటుంది, వెహికల్ ఉంటుంది, వెహికల్ పోతుంది, ఇవన్నీ అవుతాయి కదా, చాలా ఇష్యూస్ ఉంటాయి. సో దెర్ ఆర్ మీరు చూసారు వాట్ కాల్ దట్ ఢిల్లీలో ఆయన ఇన్సిడెంట్ అయింది కదా, ఆ పిల్లవాడి వయసు ఎంత? సో యూ కాంట్ డిఫైన్ అ పర్సన్స్ క్రిమినాలిటీ బేస్డ్ ఆన్ ఏజ్. దట్స్ అప్ టు హిస్ అప్బ్రింగింగ్, హిస్ నేచర్, ఆల్ దీస్ థింగ్స్. రీసెంట్ టైంలో వచ్చింది, రీసెంట్గానే చూసుకున్నాడు. ఇతను మిత్రుడు ఒకరు ఉన్నారు ఛత్తీస్గఢ్లో, ఇట్లా నాకు ప్రాబ్లం వస్తుంది ఊరికే అంటే ప్రొటెక్షన్ కావాలంటే అతను ఇల్లీగల్గా ఒక వెపన్ పంపించడం జరిగింది. మనీటరీ ట్రాన్సాక్షన్ లేదన్నాడు, బట్ విల్ గెట్ దట్ అక్యూజ్డ్ అండ్ వెరిఫైడ్. అది మన ఆరాంగర్లో ఒక డ్రైవర్ ద్వారా పంపించాడు, ఆరాంగర్లో ఉన్న డ్రైవర్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ 6 cases ప్రశాంత్ పట్టించినవేనా సార్? దట్ ఈస్ వాట్ హీస్ కంటెంప్లేటింగ్. ప్రశాంత్ వల్లనే వచ్చింది, మీ వల్లనే నాకు అయిందని వాళ్ళ గొడవ మూల కారణం. అది బోన్ ఆఫ్ కంటెన్షన్ ఇస్ దాట్, వాళ్ళిద్దరి మధ్య రావడానికి కారణం అది. సార్ గోరక్షక్ ప్రశాంత్ సోను అంటున్నారు. సో ఇతను గోరక్షక లేదంటే బిహాఫ్ ఆఫ్ ఇన్వాల్వ్డ్ లైక్ అక్యూజ్డ్? See, this is I can't give at this stage define a pen picture of person. ఇందులో ఉన్న వాళ్ళు మనం ఓన్లీ నేరస్తుల కథ చెప్తున్నాం అంతే. మిగిలిన 4 నేరస్తులు మేము చెప్పాము. ఇంకొక అన్ని పట్టుకోవాలి. ప్రశాంత్ అండర్గోయింగ్ ట్రీట్మెంట్. We will get into details and we'll come back to you based on the. సో కొన్ని ప్రజా సంఘాలు
ప్రశాంత్ స్వరూప్ అయిన దాన్ని వేరే యాంగిల్లో సో దాని మీద ఒక క్లారిటీ. So I can't speak on everyone's pressure groups questions ని ఆన్సర్ చేయను. నేను ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేట్ చేస్తాను. ఐఎమ్ ఓన్లీ ఫాలోయింగ్ ప్రొఫెషనల్ ఇన్వెస్టిగేటివ్ ఎండవర్స్ సో దట్ when I'm టాకింగ్ this I have talked to my officers many times. కాబట్టి ఈ టైంలో దిస్ ఇస్ నాట్ అ ప్లాట్ఫామ్ టు షేర్ మై వ్యూస్. ఇట్ ఈస్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వ్యూస్ ఆన్ దిస్. నో ఎక్స్ప్రెషన్స్ పర్సనల్ వే. ఐఎమ్ ఓన్లీ హ్యాండ్లింగ్ దిస్ ఇష్యూ ప్రొఫెషనల్లీ అండ్ ఐ విల్ సర్టన్లీ డూ ఇట్ అండ్ ఐ విల్ సర్టన్లీ టెల్ ద కోర్ట్. ఆనరబుల్ కోర్ట్ నేను మొత్తం రికార్డ్ సబ్మిట్ చేస్తాను. అప్రోప్రియట్ టైం సర్టన్లీ వీల్ సో మచ్ ఐ రివీల్ టు యూ. సో మచ్ ఐ రివీల్ టు యూ. ఇట్ ఇస్ నాట్ దట్ వీఆర్ నాట్ టోల్డ్ వాట్ హ్యాపెండ్ ఎనీ టైం వచ్చారు ఏ టైంలో వచ్చారని చెప్పాను. కానీ వితౌట్ ఎవిడెన్స్ నేను థ్యాంక్ యూ.